టీపీఓ యాదగిరి గారు, గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చోటకన్న గారికి, గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రిజిరెడ్డి గారికి, వైస్ చైర్మన్ బిఎన్ గారికి, గౌరవ డిఎస్పీ గారికి, మున్సిపల్ చైర్మన్ మోకూర్ స్వప్న సోనర్సే గారికి, తిరుమల మున్సిపల్ చైర్మన్ వచ్చిన గౌరవ సర్పంచులందరికీ, గౌరవ కౌన్సిలర్లందరికీ, గౌరవ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వివిధ శాఖల ఆఫీసర్లందరికీ, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లందరికీ, పత్రిక మిత్రులకు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు, సర్పంచులకు అందరికీ, ఇక్కడ వచ్చిన మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున పత్రికా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గౌరవ డిఓ గారు, మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 4.5 సంవత్సరాలు. తుంగతుర్తి ఏ స్కూల్ చూసి చెప్పండి, మళ్ళీ ఏ స్కూల్ చూసి చెప్పండి. తర్వాత సాదా పరిణామాలు 22 అవతల ఉన్నాయా, యువతలు ఉన్నాయా, ఏం చేస్తుందో కూడా అన్ని ప్రజలకు చెప్పాలి క్లియర్గా. అదేవిధంగా హౌసింగ్ బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ప్రభుత్వం ఇస్తే మంచి మాట్లాడాలని తెలియదు. అందుకోసమని నేను గౌరవ ఆఫీసర్లందరినీ మనం చేస్తా ఉన్నా, మీరు ఎక్కడెక్కడి నుంచో నల్గొండ నుంచో ఎక్కడి నుంచో ఈ టైంకి వస్తారు. మీరు కరెక్ట్గా సర్వీస్ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు. లేకపోతే మీ సర్వీసే కనుక ప్రజలకు అందకపోతే ఫస్ట్ దిక్కే ఎమ్మెల్యే తింటారు, ప్రజలు ఎవరు తింటారు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడి కొట్టేస్తారు. ఎమ్మెల్యే అంటే కొట్లాడి కొట్టేస్తారు. మా నాయకుడు అని ఆ నాయకుడు చేయాల్సిన పని మరి నాయకుడు చేయడు, మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం ప్యాడీ సెంటర్లు ముఖ్యంగా ఈ సీజన్లో కళ్ళాల నిండా ఉంటున్నాయి. ఆ ఓడిపోతారు. తర్వాత ఇక మొన్న 10 రోజుల కింద తిరుమలలో ఐకేపీ సెంటర్ ఓటు ఎక్కడ పోతున్నాయి, గొడిపర్తికి వెంపడి పోతున్నాయని లాడ్ చూపిస్తున్నారు. దాని మీద ఏం చర్య తీసుకున్నా మీకు చెప్పాలి. మన ఎవరు చెప్పు, ఎవరిని చర్య తీసుకున్నారు, ఏం చర్య తీసుకున్నారు, అది నిజమా కాదా? కలెక్టర్ రిపోర్ట్ ఏం రిపోర్ట్ వచ్చారు? ఇక్కడ ఏం రిపోర్ట్ రాసిన కలెక్టర్? ఆ కలెక్టర్ రిపోర్ట్ నగర ఆడియో గారు కలెక్టర్ గారు రాసిన రిపోర్ట్ నాకు ఏంటి ఇక్కడే మీకు ఎందుకు నోటీస్ ఇచ్చారు కలెక్టర్? కనుక 6 వారాలు పండించిన పంట అక్కడ మార్కెట్లో నీవు 1600 కొని అడే సాగుకారు తీసుకొచ్చి మనం వేరే ఐక్య సెంటర్లో పోసి 2389 రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముతాము. అంటే రైతు నోట్లు మనబోసినట్టే కదా. ఎవరెవరైనా మనబోసిందని బాధ్యులైనో వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని నేను ఇన్ఛార్జ్ గారికి నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క గింజకు ఒకనాడు కాలువ రాకపోతే అయ్యో తడి నిండిపోయిందేమని భయపడే సందర్భాలు ఉన్నాయి. అందుకోసమనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చింది ఇది. గౌరవ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి వారు కూడా అప్పీల్ చేయడం జరిగింది.
దీన్ని 2 రోజుల్లో చర్య తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే ఇట్లా జరిగింది కరెక్ట్గా. తర్వాత సర్పంచ్ ఎవరైతున్నారో ఇంకోటి దేశంలో ఎవరైనా గెలవచ్చు, సర్పంచ్ గెలవడం చాలా కష్టం. సర్పంచ్ గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఏనాడులో పంచాయతీలో ఓటు వచ్చినప్పుడు అప్పుడు దెబ్బతీస్తారు. నేను వచ్చిన తర్వాత నేను వివిధ రకాల పార్టీల సర్పంచులు అందరూ నేను మనం చేస్తాను. నేను వికారతర ఉద్యమకారుని, ఈ ప్రాంత ఉద్యమాన్ని నిర్మించిన ఉద్యమకారుని నేను. తర్వాత ఉన్న వేరే పార్టీల సర్పంచులు కూడా నాకు ఓటేసుకుంటారు. అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను. కనుక మీరు రాకముందే దాదాపు 70 లక్షల సీసీ రోడ్లు గ్రామాలలో వేయడం జరిగింది. ఇక్కడ ఈపీఆర్ ఉందా? ఈపీఆర్ పంచాయతీ ఈ గారు ఉందా? ఎందుకు రాలే? నలుగురు డీఈడా, నలుగురు డీఈలు. ఆయనకు 3 మండలాలు, ఇంకోటి బాబురాయుడి, ఆయనకు 3 మండలాలు, ఇంకో 3 మండలాలు, ఆయనకు 2 మండలాలు, ఆయనకు మండలం. ఇట్లా ఉన్నది ఇది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, మీరు పంచాయత్ సెక్రటరీలు ఈ పరిధిలో ఉంటారు కదా, 155 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 155 మంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉండాలి. అందరు లేవు, ఎంతమంది లేవు సెక్రటరీలు. సెక్రటరీలు ఎంతమంది వచ్చారో రిలీజ్ చేయండి. ఎంతమంది వచ్చారు, ఏ మండలం ఎంతమంది వచ్చారో, వాళ్ళు ఎవరు బాధ్యతలు అవుతారో ఆ లిస్ట్ చేయండి. ఎందుకు రాలేదు కూడా కారణం చెప్పాలి. మీరు వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయా లేవా? ఉన్న తర్వాత ఎందుకు రాలేదు అంటే ప్రభుత్వం అంటే లెక్క లేదా? అంటే వారి బాధ్యత లేదా? చెప్పండి. ఎవరైతే ఈ మీటింగ్ రాలేదో 99 ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ భాగము వాళ్ళకు చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు